ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ దుబాయ్ ప్లాన్ అన్వీల్ చేయగానే అందరూ అన్న క్వశ్చన్ ఏంటంటే దుబాయ్లో ఫ్లైట్స్ వచ్చి ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు. సో దుబాయ్లో ఫ్లైట్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా అది 2-3 డేస్లో క్లియర్ అయిపోతుంది నేను అనుకున్నాను, నమ్మాను. సో అందుకని చెప్పేసి నేనైతే దుబాయ్ బయలుదేరాను అనమాట. దుబాయ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది సిచ్యుయేషన్ అండ్ మనం రావచ్చా రాకూడదా అనే విషయాన్ని మీకు చెప్పడానికి నేనైతే వీడియో చేస్తున్నాను. అండ్ మీకైతే నేను తిరిగిన ప్లేస్ అనేది చూపిస్తాను. నేను 24th వచ్చాను, 25, 26 ఈరోజు 26 ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఏం తిరిగానో మొత్తం క్లియర్ చూపిస్తాను అనమాట. అండ్ ఇంకా మీకు డీటెయిల్ బ్లాగ్స్ వస్తాయి. డే 1 ఆల్రెడీ చేశాను, డే 2 వస్తుంది. ఆ డే 2 బ్లాగ్ ఈరోజు ఈవినింగ్ వస్తుంది, అది చూడండి. దాన్ని బట్టి ఇంకో క్లియర్ ఐడియా వస్తుంది నేను ఏ ప్లేస్ తిరిగాను అనేది. అండ్ ఈరోజు మాత్రం మీకు దుబాయ్ రోడ్స్ని చూపిస్తాను, దుబాయ్ రోడ్స్ ఎలా ఉన్నాయనేది. అండ్ కొన్ని ప్లేస్ ములిగాన్నారు కదా, అవి కూడా మీకు చూపిస్తాను అనమాట. సో ఇంక మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం రైడ్ వేలోకి. లెట్స్ గో. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే నేను తీసిన వీడియో ఇది. మీకు ఎక్కడైనా వాటర్ డ్రాప్ కనబడుతుందా? ఫుల్ ఎండగాస్తూ మొత్తం మనకి క్లీన్గా కనబడుతుంది. ఇప్పుడు మనం ఇంకా ముందుకెళ్ళి ముందున్న రోడ్స్ చూద్దాం. అలానే టూరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నదని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. డీటెయిల్డ్గా ఈవినింగ్ వ్లాగ్లో చూపిస్తాను అనమాట టూరిస్ట్ యాక్టివిటీస్ ఎలా అవుతున్నాయి అనేది. చూస్తున్నారుగా లెఫ్ట్లో మనకి ఎలా కనిపిస్తుందో, చాలా నీట్గా ఉంది. అండ్ కార్ కూడా ఒక 120 ఆ స్పీడ్లో వెళ్తుంది. ఈ కార్ చాలా స్పీడ్లో వెళ్తుంది, ఎందుకంటే ఇది హోండా బండి. నిన్న వ్లాగ్లో చెప్పాను ఏ కార్ అనేది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం అయితే ఒక సబ్వేలోకి వెళ్తున్నాం. సబ్వేలోకి వెళ్ళినా కూడా ఇది మొత్తం మునిగిపోకుండా బాగానే ఉంది. మనమైతే ఎయిర్పోర్ట్ నుంచి డేరా దుబాయ్కి వెళ్తున్నాం. డేరాలోనే మనం రూమ్ తీస్తున్నాం కాబట్టి. సో వెళ్ళే దారిలో మీకు మొత్తం చూసే ఉంటారు, ఎక్కడైనా మీకు కనిపిస్తుందా వాటర్ ఎక్కడైనా. కొన్ని చోట్ల మునిగి అవన్నీ కూడా క్లీన్ చేశారు. అండ్ చాలా చాలా బాగుంది. ప్రజెంట్ అయితే టూరిజం కోసం వచ్చే వాళ్ళు రావచ్చు, బట్ ఎండని మాత్రం బేర్ చేయాలి. మేలో చాలా ఎక్కువ ఎండ ఉంటుందంట, అందుకని చెప్పేసి నేను ఏప్రిల్ ఎండింగ్లో తీసుకున్నా. ఏప్రిల్ ఎండింగ్లో ఎండ స్టార్ట్ అవుతుంది కానీ అంతగా ఉండదన్నారు. సో మొత్తానికి మనం అయితే మొత్తం చూస్తున్నాం దుబాయ్ రోడ్స్ని. ఇక్కడైతే ట్రాఫిక్ రూల్స్ ప్రతి ఒక్కరు చాలా బాగా ఫాలో అవుతున్నారు, దానికి మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇంకా ఎవరైనా రోడ్ క్రాస్ చేస్తుంటే ఖచ్చితంగా వెహికల్ అయితే ఆపేస్తున్నారు, మనల్ని వెళ్ళమని చెప్తున్నారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మీనా బజార్ అనమాట. మీనా బజార్కి మనం వెళ్ళాం కదా, నేను వ్లాగ్లో నేను చెప్పాను ఎందుకు వెళ్ళాను అనేది. అండ్ ఇంకా మీకు ఇదంతా చూసుకోవచ్చు, చాలా క్లీన్గా ఉంది. ఎక్కడ కూడా ఫ్లైట్స్ వచ్చి వర్షం పడినట్టు మనకు అనిపించట్లేదు. 10 డేస్ అయింది, 10 డేస్లో టోటల్ చేంజ్ అయిపోయింది. నేను వచ్చి 2 డేస్ అవుతుంది. 24th వచ్చాను, 24, 25 తిరిగాను. అండ్ 26th మీకైతే వీడియో చూపిస్తున్నాను. ఎందుకు 26th పెడుతున్నాను అంటే, నేను వచ్చి రాగానే చూసాను మొత్తం బాగానే ఉంది, కానీ అన్ని ప్లేసెస్ చూడకుండా మీకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వగలని చెప్పండి. సో అందుకని చెప్పి వచ్చి మొత్తం చూసిన తర్వాతే అండ్ అంతా బాగుంది అన్న తర్వాతనే మీకైతే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఈరోజు ఈవినింగ్లో డీటెయిల్గా చూపిస్తాను దుబాయ్ సిటీ టూర్లో నేను ఏం చూసాను అనేది, అండ్ సిటీ టూర్ ఎలా ఉంటుందనేది. అండ్ ఇంకా మీరు చూస్తున్నారు కదా ట్రాఫిక్ రూల్స్ ఎలా ఫాలో అవుతున్నారో. అక్కడ వెహికల్స్ ఆగున్నాయి, మనం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం జీబ్రా క్రాసింగ్లోని రోడ్ క్రాస్ చేయాలి. మామూలుగా క్రాస్ చేసామంటే మనకి ఫైన్ పడవచ్చు, లేదా మనల్ని ఏదైనా వెహికల్ హిట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ వాటర్ ఫౌంటైన్ కూడా వర్క్ అవుతుంది. చాలామంది అనుకుంటారు కదా వరదల వల్ల వాటర్ ఫౌంటైన్ ఆగిపోయి ఉంటుందని చెప్పి, అలా ఏం జరగలేదు, ఏం చేంజ్ అవ్వలేదు, అన్నీ అలానే ఉన్నాయి. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసి దుబాయ్ వచ్చి అండ్ మీరు తిరగాలన్న చోట తిరగచ్చు. కానీ వన్ థింగ్, మన దగ్గర మాత్రం డబ్బులు ఉండాలి. ఆ డబ్బులు తెచ్చుకుంటేనే చాలా బెటర్. ఇండియాను మనం కన్వర్ట్ చేసుకొని మన తెలిసిన వాళ్ళ దగ్గర కన్వర్ట్ చేసుకుని తెచ్చుకోవడం చాలా బెటర్. లేదా ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేసుకున్నా కొంచెం పర్వాలేదు, బట్ బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. అండ్ వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళ దగ్గర మనం కరెన్సీని కొంచెం తక్కువ రేట్లో ఎక్స్చేంజ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటుంది. లేదా మనం ఇక్కడికి వచ్చామంటే మాత్రం చాలా డిఫికల్ట్ మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడం. ఇక్కడ మనం ఏం కొన్నా కూడా కార్డ్ స్వైప్ చేసామంటే దానికి ఫారెక్స్ ఛార్జెస్ పడతాయి, లేదా ఫారెక్స్ కార్డ్ తీసుకున్నా బాగానే ఉంటుంది. సో మొత్తం మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎలా ఉందనేది. నేనైతే కొన్ని వీడియోస్ గోప్రో తీసాను, కొన్ని ఇన్స్టా360 తీసాను, కొన్ని మామూలుగా మొబైల్ తీసాను. మీకు ఓన్లీ మొబైల్ తీసిన వీడియోలు మాత్రమే చూపిస్తున్నా, ఎందుకంటే ఈ ఇన్స్టా360 కానీ లేకపోతే గోప్రో కానీ తీసిన వీడియోస్ అయితే మీకు చూపించడం కొంచెం కష్టం అవుతుంది. అవన్నీ తీసి మళ్ళీ మొబైల్ ఎక్కించడం చాలా డిఫికల్ట్ పనిది. అండ్ నేను ఇండియా వచ్చిన తర్వాత మీకు చాలా డీటెయిల్గా దుబాయ్ వ్లాగ్స్ని చూపిస్తాను. ఇవి జస్ట్ మీకు నేను దుబాయ్లో ఏం చేస్తున్నాను, దుబాయ్ ఎలా ఉంది అని చూపించడానికి మాత్రం ఈ వ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా నైట్ టైం అయితే దుబాయ్ ఎలా ఉంటుంది. అండ్ సూపర్గా చిల్ అవ్వచ్చు. ఈవినింగ్ టైంలో కూడా నైట్ వరకు బళ్ళు తిరుగుతూనే ఉంటాయి, 1 or 2 వరకు వెహికల్స్ అనేవి తిరుగుతూనే ఉంటాయి. చాలా బాగుంది నైట్ లైఫ్ కూడా, కానీ ఎంత బాగుందో అంతే డేంజరస్ కూడా ఉంటుంది. సో ప్రతి చోట ఇలానే ఉంటుంది కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉండడం చాలా చాలా మంచిది.
అండ్ ఎవరైనా మనకి ఏమైనా ఆఫర్ చేసినా కూడా మనం తీసుకోకుండా చాలా బెటర్. ఒకవేళ తీసుకున్నామంటే వాళ్ళు ట్రాప్లో పడ్డామంటే మాత్రం అంతే సంగతి, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలాంటి ట్రాప్లు నాకు 2-3 తగిలే, కానీ నేను ఎస్కేప్ అయితే అయ్యాను. సో ప్లీజ్ మీరు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వేరే కంట్రీకి వచ్చినప్పుడు. సో నైట్ లైఫ్ మొత్తం మీరు చూస్తున్నారు అండ్ ఈవినింగ్ టైంలో ఎలా ఉందో కూడా చూసుకుని ఉంటారు. అండ్ ఇంకా మీకు మొత్తం చూపిస్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను తిరిగిన రోడ్స్లో కొన్ని వీడియోస్ తీసి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ మొత్తం మనకి వర్షం పడి మొత్తం క్లోజ్ అయింది అనుకున్నారు కాబట్టి. సో అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. మీరు రావాలనుకుంటే చూడాలనుకుంటే చూడొచ్చు, చాలా హ్యాపీగా తిరగచ్చు ఇక్కడంతా. ఎందుకంటే చూస్తున్నారు కదా మనం ఎలా తిరుగుతున్నామో. నేనైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను, దానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు మనమైతే ఒక సబ్వే కింద నుంచి వెళ్తున్నాం, అంటే పైన మెట్రో వెళ్తుంది, మనం కింద వెళ్తున్నాం. మరి అది మెట్రో లైనో లేకపోతే ఏదైనా బ్రిడ్జ్ అనేది నాకు తెలియదు, అంత ఐడియా లేదు. సో మరి మనమే ఫస్ట్ టైం దుబాయ్కి వచ్చాం, మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి. సో ఇంకా మీకైతే మ్యాక్స్ ఈవినింగ్ టూర్లో మాత్రం కంప్లీట్గా చూపిస్తాను. అండ్ మీరైతే రావాలనుకుంటే వచ్చేయచ్చు, హ్యాపీగా చూసేయచ్చు అన్నీ. అండ్ ఇక్కడ సిగ్నల్ పడింది, సిగ్నల్ పడితే ఖచ్చితంగా ఆగిపోతున్నారు ఇక్కడ. కనీసం సిగ్నల్ జంప్ అలాంటివి చేయట్లేదు, ఎందుకంటే చేస్తే మామూలుగా ఉండదు, ఫైన్ పడిపోద్ది. వీళ్ళ వెహికల్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ అయి ఉంటుందంట. ఏవైనా సిగ్నల్ జంప్ చేసినా, ట్రాఫిక్ రూల్ని అతిక్రమించిన ఫైన్ అయితే గట్టిగా పడద్దంట. సో అందువల్ల అందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఇక్కడ, అండ్ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నారు. ఇక్కడ లైన్స్ని మాత్రం చాలా బాగా ఫాలో అవుతున్నారు. ఏ లైన్లో వెళ్ళే వాళ్ళు ఆ లైన్లో వెళ్తున్నారు, అండ్ స్పీడ్గా వెళ్ళే వాళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు, స్లోగా వెళ్ళే స్లోగా వెళ్తున్నారు. అండ్ నేను వెళ్ళేటప్పుడు రోల్స్ రాయిస్ అయితే చూశాను, ఫస్ట్ టైం లైవ్లో చూడడం రోల్స్ రాయిస్ దుబాయ్లో. ఇండియాలో నేనైతే చెన్నైలోని అలానే ఢిల్లీలో హర్యానాలో చూశాను, చాలా బాగుంది రోల్స్ రాయిస్ కల్నన్. ఈ మోడల్ మొత్తం నేను ఫస్ట్ టైం చూడడం. నేను చూసినవన్నీ గోస్ట్ ఆ మోడల్ అనమాట, చాలా బాగుంది చూడడానికి. ఇంకా ల్యాంబోర్గిని, ఫెరారీ అవన్నీ చూసాను, చాలా చాలా బాగున్నాయి. అండ్ మేమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం గెస్ చేయండి. అండ్ ఇక్కడితో నేను మ్యాక్స్ బ్లాగ్ని ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. ఫ్రెండ్స్ చూసారా దుబాయ్ వీడియో ఎలా ఉంది? మీకైతే దుబాయ్ రోడ్స్ని చూపించాను. దుబాయ్ రోడ్స్ అన్నీ మామూలుగానే ఉన్నాయి, పెద్దగా ఏం చేంజ్ లేవు. అండ్ ట్రాఫిక్ రూల్స్ మాత్రం చాలా బాగా ఫాలో అవుతున్నారు. మనం రోడ్ క్రాస్ చేస్తున్నాం అంటే అది మన క్రాసింగ్ ఉండాలి, జీబ్రా క్రాసింగ్, అందులో నుంచి మనం క్రాస్ చేయాలి. ఆ ప్లేస్ నుంచి మనం క్రాస్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం హ్యాపీగా రోడ్ మీద క్రాస్ చేసేయచ్చు. అండ్ ఇంకా మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అండ్ స్పీడ్ మాత్రం రేంజ్ స్పీడ్ వెళ్తున్నారు, ఇక్కడ చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. అండ్ ట్రాఫిక్ రూల్స్ అలానే ఉన్నాయి. అండ్ ఇంకా మనం రోడ్ క్రాస్ చేయాలని హ్యాపీ క్రాస్ చేస్తున్నాం. చాలా చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ ఈ 2 days కూడా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ డే 2 vlog మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. Day 1 మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను, చూసేయండి. సో ఇంకా బ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, కీప్ సపోర్టింగ్, ఆల్వేస్ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్. బాయ్.